ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, ఆయనకే మహిమ కలుగునుగాక, ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడైన యేసయ్యకు మనసారా రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, స్తోత్రం. కృపగల దేవునికి మనసారా నిండు మనసుతో రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రశాంతరమైన విశ్రాంతిని, నిద్రను అనుగ్రహించి ఈ నూతన దినములోనికి ప్రవేశపెట్టిన యేసయ్యకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరు రెండు చేతులెత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఉచితమైన ఆయన కృప, ఆయన కనికరము, ఆయన దయ, దాక్షిణ వలనే ఎదుగో మనం ఎలాగో సజీవులుగా ఉన్నాం. సజీవుల లెక్కల్లో చేర్చబడ్డాం. దేవుడు మనను చేర్చాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన కృపగల దేవుడు. మన పట్ల మరి కరుణా వాత్సల్యత కలిగిన వాడు. ఆయనకు నూతనంగా ప్రతిరోజు వాత్సల్యత పుట్టుచున్నది. అందును బట్టి ఆయన నూతన వాత్సల్యతను బట్టి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. ఉదయకాల సమయాన్ని బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడైన యేసయ్యకు నిండు మనసుతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈరోజంతా మరి కావలసిన కృపను దేవుడు ప్రసాదించున్నట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. చెబుదామండి. స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు మనందరిని ఆశ్రయించున్నట్లుగా మన వ్యాపారాలను, మన ఉద్యోగాలను, కుటుంబాలను దేవుడు దీవించినట్లుగా మనస్ఫూర్తిగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. చెప్పాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. కుమారుడైన యేసు క్రీస్తుకు స్తోత్రం చెబుదాం. స్తోత్రం. చెప్పాలండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ అరుణోదయ ప్రార్థన బట్టి స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్. దినమెల్లనే పాడినా, కీర్తించినా, నీ రుణము నే తీర్చగలనా? కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా?
దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్. వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో కనిపెట్టెదన్. నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్. వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో కనిపెట్టెదన్. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము, ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా. కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్దామండి, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రేమ దేవులారా, మరొక వాక్యము చదువుకుందాము. ఒక వాక్యం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి. కీర్తనాకారుడు అయినటువంటి దావీదు రాసిన 84వ కీర్తన, 84వ కీర్తన 4వ చరణం అండి. 4వ చరణము. నీ మందిరములో నీ సన్నిధిలో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను కీర్తించెదరు స్తుతించెదరు అని అక్కడ రాయబడింది. 84వ కీర్తన 4వ చరణం అండి. నీ సన్నిధిలో నివసించువారు నిత్యము నిన్ను స్తుతించెదరు కీర్తించెదరు. నిత్యము నివసించువారు ధన్యులు, నీ సన్నిధిలో నివసించువారు ధన్యులు. నీ మందిరమును ఏమని వింటున్నారా? ఆయన మందిరమును ప్రేమించువారు ధన్యులు, ఆయన సన్నిధిని ప్రేమించువారు ధన్యులు. అందుకే దావీదు అంటున్నాడు, మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించెదను అని అంటాడు అక్కడ. మందిరం అంటే దేవుని సన్నిధి ఉండే చోటు. మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం, సమస్త జనులకు. హిందీలో ఉంటుందండి, ఈశు మసీక ఘర్ అని ఉంటుంది అక్కడ. ఘర్ ఏంటండి? భవన్, ఘర్ సబ్ జాతి కా హై అని హిందీలో ఉంటుంది. ఈశు మసీకా ఘర్ భవన్ సబ్ జాతి కా హై అంటే అందరిది, సమస్త అన్ని అందరికీ దేవుని మందిరం కదండి. మరి మేము ఈ పూట అందరం సంఘంగా మరి ఇక్కడ మెదక్ మందిరాన్ని దర్శించడానికి వచ్చాం, దైవ దర్శనానికి. మందిరం చూడటానికి వచ్చాం. మరి మందిరము 1914లో ఆరంభించి 1924లో పూర్తి చేశారు. డిసెంబర్ 25కి 1924 డిసెంబర్ 25కి క్రిస్మస్ రోజున మరి మందిర ప్రతిష్ఠత జరిగిందండి. మరి దైవ సేవకులు అయ్యగారు పాస్నేట్ అయ్యగారు ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చి మరి ఆ మందిరాన్ని మేము చూసినంతసేపు అండి ఎంతో సంతోషించాం. మందిరంలో కాసేపు ప్రార్థన చేసుకున్నాం, గడిపాం. మరి ఆ కట్టడాలన్నీ చూస్తూ ఉంటే నిజంగా దేవుని మందిరము మరి ఎంత ఘనంగా ఉండాలండి. అది ఆయన సన్నిధి ఉండే చోటు. ఎంతో సంతోషించాం. మరి ఆయన సన్నిధిలో ఏముంది? సమృద్ధి ఉంది, నిత్య సంతోషం ఉంది. ఈ ప్రాంతం అంతా తెలుసండి మెదక్ నాకు, ఎందుకంటే ఇక్కడే ఇటువైపే మా ఊరు, సొంత ఊరు. మరి ఒకప్పుడు 1998లో నేను రక్షింపబడ్డాను.
98కు ముందంతా ఈ మెదక్ ప్రాంతం అంతా రోడ్లు పట్టుకొని ఒకప్పుడు నేను నీచుడిగా త్రాగుబోతుడిగా ఉంటున్నప్పుడు రోడ్లు పట్టుకొని తిరిగిన రోజులు జ్ఞాపకం వచ్చాయి. అలాంటి పరిస్థితుల నుండి దేవుడు నన్ను విడిపించి తన మందిరములో, తన సేవలో నన్ను వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఆయన సన్నిధిలో నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. కాబట్టి ఉదయకాల సమయంలో మరి దేవుని మందిరానికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో గడపాలి. ప్రియమైన దేవులారా, ఆయన సన్నిధిలో ఉండాలి, దేవుని మందిరాన్ని మర్చిపోకూడదు. మరి ప్రాంతం కొరకు కూడా మనం అందరం ప్రార్థన చేద్దాం. మరి ప్రాంతం అంతా కూడా రక్షింపబడాలి. రక్షింపబడినట్లుగా మా మెదకు ప్రాంతం చుట్టూతున్న గ్రామాల్లో చాలా సేవ ఉంది. మరి ప్రాంతాలన్నీ కూడా రక్షింపబడాలి. యేసుక్రీస్తు అనుగ్రహానికి, కృపకు పాత్రులగునట్లుగా మనము ప్రార్థన చేద్దాము. దేవుని దీవించి ఆశీర్వించునుగాక. చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మీ పాదాల వందనాలు. మరి ఈ వాక్యమైన ప్రియులను దీవించండి. మరి ఈరోజు ప్రత్యేక రీతిగా మందిరం గురించి, అవును ప్రభు నీకు స్తోత్రం, దావీదు ఎంతో సంతోషించాడు. నీ సన్నిధిలో ప్రభు నివసించు వారు ధన్యులు, వారు నిత్యం నేను స్తుతిస్తారు, కీర్తిస్తారు, ఆనందిస్తారని. నీ మందిరాన్ని మేము ప్రేమించాలి. నీ మందిరంలో సంతోషం, ఆనందం ఉంది ప్రభు, నీకు స్తోత్రం. మీ మందిరం కొరకు మేము పాటుపడాలి, ప్రయాసపడినట్లు సహాయం చేయమని, అది సమస్త జనులకు సమస్త జనులకు ప్రార్థనా మందిరము అయ్యా. మరి అందరికీ ప్రార్థన మందిరము, క్రైస్తవులకే కాదు అందరికీ మందిరం అని తెలియజేసిన వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సమృద్ధిగా దీవించి ఆశీర్వించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.